స్వాతి ఎట్లుంటిరి మంచిగుంటిర్లే మంగమ్మ ముచ్చట మంచిగా మొదలు పెడతా పాన్రి ఏముందుల్లా ఇక నేను తెచ్చే ముచ్చట ఏముంటది గదే రాజకీయమేనాయే ఇక రాజకీయ ముచ్చట అంటే ఇక అందరికి ఇష్టమేనాయి నాకైతే బరాబర్ ఇష్టం అసలు నిజంగా రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకుంది నాకు పొద్దే పోదబ్బా ఎందుకంటే గట్లున్నాయి ముచ్చట్లాలే మరి మంచిగా ఇనబుద్ధి అవుతుంది నా కొద్ది ఎందుకంటే ఇయాలోటి మాట్లాడతారు మాబడికి మళ్ళోటి మాట్లాడతారు భలే ఉంటది కదా ఇక ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే మాజీ ఎమ్మెల్యే పైలట్ రెడ్డి ఉన్నాడు కదా గైన మీద వచ్చే పుకార్లన్నీ నిజం కాదని ఒక వీడియో అయితే పెట్టిండుల్లా ఇక గదే ముచ్చట ఇంకేముంది పార్టీ మారుడు ఇక పార్టీ మారేడే ముచ్చటైతే నిజంగా అందరికి వైరల్ అవుతుంది ఈ పార్టీలకు ఆ పార్టీలకు ఒకళ్ళని చూసి ఇంకొకరు కూడా మారిపోతారని మస్తుగా అనుకుంటారు అయితే ఈ పైలట్ రెడ్డి ఏమనికొస్తుండంటే ఎవ్వరు మారినా ఎవ్వరికి ఎక్కడ పోయినా నాకు సంబంధం లేదు నేనైతే పార్టీలనే పుట్టినా పార్టీలనే ఉంటా పార్టీలు వీడిపోయేదే లేదు అని గట్టిగా ఫైర్ అవుతున్నాడు ఇంకేందంటే కేసీఆర్ గొప్ప వ్యక్తి కేసీఆర్ ని నేను అన్నంటుకొని ఎప్పుడు ఉంటా ఆయన వెంటుండి ఆయన చేసే మంచి పనిలో మంచి భాగస్వామిని అయితా అంతేగాని ఇట్లా పార్టీ మారి నేను వెళ్ళను అస్సలు ఇట్లా పార్టీ మారుతున్న ముచ్చట పక్కన పెట్టుర్రి తెలుసుకోకుండా మాట్లాడకుర్రి అని మస్తు గరమైండుల్లా ఇక ఈ ముచ్చట అయితే విన్నాక అందరైతే ఏమనుకుంటారు అంటే ఏముంది ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు మళ్ళీ అటెన్క మళ్ళా పోతారు ఇది మామూలే రాజకీయ నాయకులక అనుకత్తురు ఎందుకంటే గువ్వల బాలరాజు సంగతి ఎరికెనాయి గైన విషయంలో ఏం జరిగిందిలా ఇక వాళ్ళిద్దరు ఆలుమోగలైతే ఇద్దరు కలిసి మరి ఎట్లా స్టేట్మెంట్లు ఇచ్చిర్రు అబ్బో మేము అస్సలు ఓము అని మస్తు మాట్లాడిరు ఇక ముచ్చటిగా నేను చెప్పగానే సోషల్ మీడియాలో కొడితే మీకు అన్నత్తాయి ఇక ఏముందుల్లా అప్పుడు ఓతమన్నోళ్ళు ఇప్పుడు పోయిరు మరి ఇది ఏం తర్వాయో అర్థం కాకొచ్చింది మరి ఇట్లా చెప్తారు గాని ఇక నవ్వుకున్నట్టే కదా అందరూ ఇక నవ్వుకోకుండా ఏం చేస్తారు పిల్లల ఆటలు లేకుంది రాజకీయం అయితే మరి రాజకీయ నాయకులు ఒకటి ఆలోచించాలా చెప్పే బదులు చేసి చూపియాలా అంటారు ఇక ఏముందుల్లా నవ్వుకుంటారు అందరు కలిసి గిట్ల ముచ్చట్లు పెట్టే వరకు ఎందుకంటే ఇయాలోటి పెడతారు రేపోటి పెడతారు అయినా రాజకీయ నాయకులకు ఏముందుల్లా కనీసం ఆలోచించాలి ఎప్పుడు ఏం మాట్లాడుతున్నామో కూడా తెలుసుకోవాలి తెలుసుకున్నామా గతంలో ఏం మాట్లాడినాం దానికి కట్టుబడి ఉంటాం అని ఆలోచన వేయాలి ఎందుకంటే గువ్వల బాలరాజు అప్పట్లో గట్లా మాట్లాడిరంట మరి ఇప్పుడు పార్టీ మారినారు ఇక ఈ విషయం అయితే అందరు అనుకోబట్టిరు మరి ఇప్పుడు పైలట్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఖచ్చితంగా గట్లనే అనుకుంటారు కదా జనాలు మరి మీరే చక్కగా అసలు మాటలు మాట్లాడతలేరు ఇక ఒక తవ్వలా ఉంటారా ఇంకో తవ్వలు ఉంటారా అనేది ఎట్లా అర్థమవుతుందిలా అని మాట్లాడుకొస్తారు అయితే రాజకీయ నాయకులకు ఒక్కటి చెప్తుంది ఈ మంగమ్మ నిజంగా పార్టీ మారాలనుకుంటే మారురి కానీ మారినాక అదే పార్టీలో నిజాయితీగా పనిచేయుర్రి ఒక పార్టీ మారి ఇంకో పార్టీలకు పోయి అక్కడిలో స్కూల్ ఇక్కడలో స్కూల్ అక్కడ చెప్పుకుంటా రాజకీయం చేయకూరి అది రాజకీయం కాదు ప్రజలకు సేవ చేయాలంటేనే రాజకీయం చేయాలి కానీ పార్టీలు ఉంటే ఏమొస్తుందిలా పార్టీ కాదు మనకు ముఖ్యం ప్రజలు ముఖ్యం ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం ముఖ్యం ప్రజలకి ఏముందో ఎక్కడ ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడడం ముఖ్యం నువ్వు ఏడ నిలబడితే గదే పార్టీ నువ్వు ఏ ప్రజల దగ్గర నిలబడతావో గదే పార్టీ అనుకోవాలి గాతీరు రాజకీయం చెయ్యాలి గాని ఇట్లా అక్కడిక్కడ మారుకుంటా పార్టీలు చేస్తే ఏమొత్తదులా అని ఇక నేను కూడా అంటున్నా జనాలు కూడా గదే అంటారు ఇక నిజమైతే జనాల తిరిగి మాట్లాడుర్రి ఇంకో ముచ్చట చెప్తున్నుల్లా ఇక రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు కదా గైనైతే మంచి పనులే వేసుకుంటూ వస్తున్నాడని అందరు అనుకుంటారు నిజంగా గతంలో ఎన్ని అప్పులు వేసిపోతే గా కుంపటిని నేను నెత్తి మీద వేసుకున్నాను మస్తు తక్లీఫ్ అవుతుండు రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో కూడా మంచిగా ఆలోచించి వేస్తుండని చెప్తురు అదే నువ్వు హైడ్రా విషయంలో కావచ్చు ప్రతి విషయంలో ఎందుకంటే ఇవాళ బాధ అవుతుంది రేపు మంచి తరం అవుతుంది అని మాట్లాడుతున్నాడు ఈ ఒక సామెత చెప్పాలులా ఏముంది కూర బాగా అంటిరు కానీ ఉడకక ముందే నా చేతిలో పెట్టి పోయిరు అని మస్తు తక్లీఫ్ అవుతుండు గదే అన్ని వేసిరు ఈ పథకాలు ఆ పథకాలు అన్ని పథకాలు కాళేశ్వరము ఇన్ని ప్రాజెక్టులు ఇవన్నీ ముందట పెట్టి వీటికి అప్పులు వేసి నా చేతిలో పెట్టే 10 ఏళ్ల పాలనలో మొత్తం అప్పులే అయినాయి ఇవన్నీ సవరించుకుంటూ రావాలంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పుకొస్తుండు రేవంత్ రెడ్డి ఇక మరి కేటీఆర్ సార్ ఏమంటున్నాడు దీని మీద ఇక ఏమంటున్నాడు కూర అండినాం కానీ ఉడికిచ్చినాం నీకు ప్లేట్లేసి అన్నం పెట్టినాం కానీ కలుపుకొని తినత్తలేదంటుండు ఇక ఈ ముచ్చటిన్నాక నిజంగా నవ్వొస్తుంది అట్లుంది ఆయన చెప్పే మాట ఏందంటే
కేటీఆర్ అన్న విషయం ఏంది, రేవంత్ రెడ్డికి తిరిగి మాట అన్నాడులా, అప్పులు మేము అన్న అప్పులు వేయలే, నువ్వు దొంగ అప్పులు చూపిస్తున్నావు, కేసీఆర్ చేసింది మాత్రము 2,80,00,000 మాత్రమే, అది పార్లమెంట్ కూడా చూపించింది అని చెప్పుకొస్తుండు. కానీ నువ్వు ఇవాళ గిన్ని నిందలేస్తున్నావు, అబద్ధపు మాటలు ఆడనీకే గా సీట్ల కూర్చున్నావా? నిజంగా అబద్ధపు మాటలు చెప్పకు, ఎందుకు చెప్తున్నావు? అయితే అప్పుల విషయంలో నిజంగా ఆయన గూబ గుయ్యమనేటట్టే మాట ఇచ్చిండు, ఎదురు కౌంటర్ ఇచ్చేసిండు. ఇక కేటీఆర్ అయితే బానే మాట్లాడతాడు, అందరికి ఎరికేనాయే. ఇక గీ తీరుంది రాజకీయ పరిస్థితి. అప్పులు వేసిపోయినని ఒకళ్ళు అంటారు, అప్పులు చెయ్యలే మేము గిన్నె వేసినామని ఒకళ్ళు అంటారు, మీకు చెయ్య శాతనైతలే అని ఒకళ్ళు అంటారు, శాత కాకుండా వేసిరని ఇంకోళ్ళు అంటారు. ఇక గీ తీరు రాజకీయ నాయకులు మాట్లాడుకుంటే ఇక ఎన్నొద్దులు మాట్లాడతారు. ఉండేదే 5 ఏళ్ళు, 5 ఏళ్లలో ఏడాదిని అర్థం గివిటికే పోతుంది. కౌంటర్ల మీద కౌంటర్లు, సెంటర్లు గివ్వే వేసుకుంటారు. ఇక ప్రజలకు పాలన ఎప్పుడు చేస్తారో ఏం కథనో. ప్రజాపాలన అంటారు గాని పాలన ఎన్ని దినాలు ఉండదులా. ఇక గీ తీరు తర్వాయింది రాజకీయ నాయకులది. ఇక మంగం వచ్చిందంటే మంచి ముచ్చటనే పట్టుకొస్తది. రాజకీయ నాయకులకు నిజంగా బుద్ధి చెప్పాలంటే ఏ తీరు కార్యకర్తలు ఉండాలి, ఏ తీరు ప్రజలు ఉండాలి, ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలని నా ఆలోచన. గంతేనుల్లా ఎవరిని ఉద్దేశించి మాట్లాడేది కాదు. గివి అల్టి ముచ్చట్లు. మళ్ళీ నీ ముచ్చట్లతోని మళ్ళీ కలుస్తా గానీ పోయేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.